హైందవ ధర్మ సిద్ధాంతంలో మాత్రమే శాస్త్రము, విజ్ఞానము, సాహిత్యము అన్నీ కలిసిమెలిసి ఉంటాయి. ఇతర ఏ వ్యవస్థలో కూడా, అన్య మతాలు ఏ వాటిలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఉదాహరణకు కొన్ని విషయాలు చూద్దాం. వేద గణితము హైందవ ధర్మంలోనే ఉంది. ఆయుర్వేదము అధర్వణ వేదం నుంచి వచ్చింది. అదేవిధంగానే సంగీతము, శాస్త్రము, నృత్యము, తర్వాత తర్కము, ఇవన్నీ శాస్త్రాలన్నీ కూడా మన హిందూ ధర్మ సిద్ధాంతంలోనే ఉంది. అదే ఇతర మతాల్లో అయితే సైన్స్ ఎప్పుడు వస్తుందో వాళ్ళకి ఈ మతం అనేది ఒక ప్రతిబంధకంగా మారుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందుకే ఆనాటి కాలంలోని గెలీలియో కానీ, తర్వాత బ్రూనో కానీ వీళ్ళందరినీ కూడా మతం ఆధారంగా చంపడం జరిగింది. కానీ హైందవ ధర్మ సిద్ధాంతంలో చార్వాకులు అనేటువంటి వాళ్ళు ఉండరు. వీళ్ళు హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తారే కానీ ఈ వేద గణితము, ఆయుర్వేదం, సంగీతం, సామవేదము ఇటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు.